అడిగినట్టుగానే మా బావ నాకు కేక్ తినిపించాడు. ఐఎమ్ సో హ్యాపీ. వీఆర్ నాట్ హ్యాపీ, ఎందుకంటే మేము చూడలేదు. చూసే రోజు ఒకటి వస్తుందిలే. ఇది మా ఇద్దరి మధ్య జరిగిన పర్సనల్ మ్యాటర్ అనుకోండి. నువ్వన్నీ ఇలాగే చెప్తావు. నిన్న మొన్న ఓ ఊదర కొట్టేశావు. బావొస్తాడు, కేక్ తినిపిస్తాడు, నాన్న గొడవ పడతాడు, నేను అడ్డుపడతాను, బావని గిఫ్ట్గా అడిగేస్తాను అన్నావు. అడిగేస్తావేమో అని చెప్పి మేమెంత ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యామో తెలుసా? చివరికి ఏమైంది? ఓ ఫోన్ కాల్ నీ మైండ్ మొత్తం మార్చేసింది. డియర్ ఫ్రెండ్స్, లవ్ అన్నది చిన్నగా మొదలై స్లోగా డెవలప్ అవ్వాలి కానీ సడన్గా షాక్ ఇవ్వకూడదు. ఫోన్ కాల్ నాకు ఇచ్చిన జ్ఞానోదయం ఇదే. ఇంతకీ ఎవరితో ఫోన్ కాల్? కొన్నిటి గురించి చెప్తే బాగుంటుంది, కొన్ని దాస్తేనే బాగుంటుంది. ఒక్క నిమిషం, బావకి థ్యాంక్స్ చెప్పేసి వస్తాను. బావా. థ్యాంక్ యూ బావా. దేనికి? దొంగ, ఏమీ తెలియనట్టు భలే నటిస్తున్నావు. నువ్వు నాకు కేక్ తినిపించావు కదా, దానికి. నేను నీకు కేక్ తినిపించాను. ఎప్పుడు? పవర్ పోయినప్పుడు. కేక్తో పాటు ముద్దు కూడా పెడతావు అనుకున్నాను. అంటే పవర్ పోయినప్పుడు నీకెవరో కేక్ తినిపించారు, ముద్దు కూడా పెట్టుంటే అది కూడా నా అకౌంట్లో వేసేదానివి. టీజ్ చేయకు బావా. యాక్సెప్ట్ మై థ్యాంక్స్. ఒప్పుకోకపోతే వదిలేలా లేదు. ఓకే, నేనే నీకు కేక్ తినిపించాను. హ్యాపీ? థ్యాంక్ యూ బావా. అమ్మో, ఈ విషయం అర్జెంటుగా అమ్మాయితో చెప్పాలి. విన్నారా? మా బావే నాకు కేక్ తినిపించాడు. అమ్మాయి 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 అమ్మాయి, ఇందాక మీ అమ్మాయి తనకు తానే కేక్ తిన్నానని చెప్పింది కదా, అది అబద్ధం. ఆ గగన్ గారు తినిపించాడు, ఇది నిజం. ఏం మాట్లాడుతున్నావు పిన్ని? నేను స్వయంగా నా కళ్ళతో చూశాను, నా చెవులతో విన్నాను. వాడే కేకు తినిపించాను అని నీ కూతురుతో చెప్తున్నాడు. నీ కూతురేమో మెలికలు తిరిగిపోతూ థ్యాంక్స్ అని చెప్తుంది. ఇంతకంటే రుజువేం కావాలమ్మాయి? చూస్తుంటే పరిస్థితి మన చేదాటిపోయేలా అనిపిస్తోంది పిన్ని. నీకు అలా అనిపిస్తుందా? ఎప్పుడో తప్పిపోతేను. తప్పనివ్వను పిన్ని. తప్పినా నా దారిలోకి తెచ్చేసుకుంటాను. వాణ్ణి ఘోరంగా అవమానించి జీవితంలో ఎప్పుడూ కూడా నా కూతురు వాడు మొహం చూడకుండా చేస్తాను. ఆల్రెడీ నా మైండ్లో ప్లాన్ చేశాను పిన్ని. నా ముందు కూడా పెట్టమ్మాయి, స్టాంప్ వేసేస్తాను. ప్లాన్ ఏంటంటే, ఎలా ఉంది? అవ్వా అవ్వా, అమ్మో అమ్మో, ఏంటమ్మా ఈ ప్లాను? పద్ధతి పాడు ఉందా? నువ్వు మతుండే ఆలోచిస్తున్నావా? ఎవరైనా ఇంటిని వీధిలోకి లాక్కోవాలని చూస్తారా? అయినా కన్న కూతురు మీద ఇలాంటి ప్లాన్ ఎవరైనా చేస్తారా? పిన్ని, అది నా కన్న కూతురు మాత్రమే కాదు, నా పరువు, నా ప్రతిష్ట, నా ప్రాణం. తప్పదు పిన్ని. నా కూతుర్ని నేను కాపాడుకోవడానికి ఇదొక్కటే దారి. పిన్ని, వెళ్ళి
నక్షత్ర ఫ్రెండ్ని తీసుకురా. ఉమ్. ఎస్ 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 ఎస్. ఏం బిందు, భూమి నన్ను ప్రేమిస్తుందని ఇప్పటికైనా ఒప్పుకుంటావా? నేను ఒప్పుకోనరా. అదేంటి, తినిపించాడు కదా, నువ్వెలా కన్ఫర్మ్ చేసావక్క? భూమి తిన్నది కదా, మనిద్దరం చూసేసరికి భూమి తింటూ ఉంది. కానీ వీడు తినిపించే టైంకి కరెంట్ పోయింది. ఏమో వీడే తినిపించాడో లేక తానే తీసుకుని తిందో, ఎవరి గ్యారంటీ? ఒసి ఒసి ఒసి, నువ్వు క్వశ్చన్ బ్యాంక్ వే. ఆన్సర్ ఇచ్చినా మళ్ళీ క్వశ్చనే వేస్తావు. భూమి నన్ను ప్రేమిస్తుందని ఇంకెలా ప్రూవ్ చేసుకోమంటావే చెప్పు. నీకులాగే టైం కూడా మమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తోందిరా. నువ్వేం ప్రూవ్ చేసుకోనవసరం లేదు, నేనే వెళ్ళి భూమిని అడిగి కన్ఫర్మ్ చేసుకుంటానురా. భూమి, నిన్నొకటి అడగచ్చా? అడుగు. నీ కేక్ తినిపించింది మా అన్నయ్య కదా? నీకెలా తెలుసు? నీకెలా తెలుసు అని అడుగుతున్నావంటే తినిపించాడని కన్ఫర్మ్ చేసినట్టే కదా. దేవుడా, నా నోటితో నేనే కన్ఫర్మ్ చేసేసానా? టైం మరి ఇంత బ్యాడా? అది కాదు. వద్దులే, ఇక నువ్వేం చెప్పద్దు. మా అన్నయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు, నువ్వు మా అన్నయ్యని ప్రేమిస్తున్నావు, అంతే కదా? అర్థమైపోయింది. హలో, నేను అలా చెప్పలేదు కదా. చెప్పకు, చెప్పనవసరం లేదు కూడా. నాకు అర్థమైపోయింది. బాయ్, నాకు అర్థమైపోయింది. ఆయనకు అర్థమైపోయిందని వెళ్ళిపోయారు, తినకి అర్థమైపోయిందని వెళ్ళిపోతుంది. నేనేం చెప్పకుండానే ఎవరికి వాళ్ళు కన్ఫర్మ్ చేసుకుని వెళ్ళిపోతున్నారు. ఎంతైనా ఒకే బ్లడ్ కదా. ఒరే అన్నయ్య, కంగ్రాట్స్ అన్నయ్య, భూమి నిన్ను ప్రేమిస్తుందంట. నిజంగానా? నిజంగా. నీ లవ్ స్టోరీ మొదలైందిరా. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. చెప్పు. ఏమో ఆంటీ, నాకు తెలీదు. 1-2 మూమెంట్స్ చూసే మా పిన్ని నక్షత్ర ప్రేమిస్తుందని కన్ఫర్మ్ చేసింది. అలాంటిది నువ్వు నక్షత్ర ఫ్రెండ్వి కదా. ఫ్రెండ్ అంటే మీనింగ్ ఏంటి? పక్కపక్కనే ఉంటారు, ప్రతిదీ పంచుకుంటారు అనే కదా. అలాంటి ఫ్రెండ్వైన నీకు మా నక్షత్ర మా పిన్ని చెప్పినట్టు గగన్ని ప్రేమిస్తుందో లేక మా నక్షత్ర చెప్పినట్టు అభిమానిస్తుందో తెలీదంటే నమ్మమంటావా? ప్రేమిస్తుందని చెప్తే మీరు నన్నేం చేస్తారో దాన్నేం చేస్తారోనని భయంగా ఉంది. అంటే ఆంటీ, ఏంటమ్మాయ్, నోట్లో చాక్లెట్ వేసుకొని మేమని చప్పరిస్తున్నట్టు అలా నసుగుతావేంటి? ప్రేమిస్తుందని చెప్పేయి, ఆంటీ ఏమనదులే. అబ్బే, ప్రేమిస్తుందో లేదో నాకు తెలీదండి. కాకపోతే గగన్ని ఇష్టపడుతుందని మాత్రం మాకు తెలుసు. ఏం బుర్రలో ఏమిటో, ఫ్రెండ్స్ అయ్యుండి కూడా వీళ్ళు సరిగా క్యాచ్ చేయకపోవడం ఏమిటమ్మాయి? అది ప్రేమే. పిన్ని, నువ్వు ఆగుతావా? చూడమ్మా గాయత్రి, నక్షత్ర చెప్పినట్టు నక్షత్ర గగన్ని కేవలం అభిమానిస్తుంది అంటే అది మొదటి మెట్టు. నువ్వు చెప్పినట్టు నక్షత్ర గగన్ని ఇష్టపడుతుంది అనుకుంటే అది రెండో మెట్టు. ఇక పిన్ని చెప్పినట్టు
నక్షత్ర గగన్ ప్రేమలో పడింది అంటే అది 3వ మెట్టు. అబ్బబ్బబ్బబ్బబ్బా, ప్రేమకి 3 మెట్లుంటాయని భలే చెప్పావమ్మాయి. నువ్వు గాని టీవీలో యాడ్స్ లా అప్పుడప్పుడు పిన్ని నన్ను ఆపుతూ ఉంటుంది. అదంతా నాకు అలవాటైపోయిందిలే. ఇక నీ మాటకొస్తే, మా నక్షత్ర ఆ గగన్ని ప్రేమించినా, ఆ గగన్ మా నక్షత్రని ప్రేమించినా, అది మా 2 కుటుంబాల మధ్య మరింత పగని పెంచుతుంది. ఉన్న పగ చాలు, ఇంక పెరగకూడదు అంటే దానికి నీ హెల్ప్ కావాలమ్మా. నేనేం చేయగలను ఆంటీ? నువ్వే చేయగలవు. ఆ గగన్ గడి ఫోన్ని నువ్వు కొట్టేయాలి. కొట్టేసిన నెక్స్ట్ మినిట్ మా నక్షత్ర డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి తన రూమ్లోకి వెళ్లేలా నేను ఏర్పాటు చేస్తాను. తన రూమ్లో డ్రెస్ మార్చుకుంటున్న నక్షత్ర ఫోటోని నువ్వు చాటుగా అది గగన్ గడి ఫోన్లో తీయాలి. ఏంటమ్మా, షాక్ తిన్నావా? ఇలాంటి షాకులు రోజుకు నేను ఎన్ని తింటానో. సగం కడుపు షాకులతోనే నిండిపోతుంది. పిన్ని, ఇదిగో అమ్మాయి, షాక్ కి బదులుగా కావాలంటే నువ్వు రియాక్షన్ ఇచ్చుకో అమ్మా. ఏ ఏం మాట్లాడుతున్నారంటీ? డ్రెస్ మార్చుకుంటున్నప్పుడు నక్షత్ర ఫోటోలో నేను తీయాలా? ఆహాహా, కాదు, కొట్టేసిన ఆ గగన్ గడి ఫోన్లోంచి ఫోటోలు తీయాలి. తీస్తున్నప్పుడు మా నక్షత్ర చూసేట్టు ఒక చిన్న సైగ కూడా చేయాలి. కానీ నక్షత్ర చూడకుండా నువ్వు అక్కడి నుంచి మాయమవ్వాలి. ఆ తర్వాత ఆ ఫోన్ని నువ్వు ఆ గగన్కి ఇచ్చేసేయాలి. ఎవరో నా ఫోటోలు తీశారని గగ్గోలు పెడుతూ నక్షత్ర మా దగ్గరికి వస్తుంది. మేము సీరియస్ అవుతూ అందరి ఫోన్స్ చెక్ చేస్తాం. ఆ గగన్ ఫోన్ కూడా చెక్ చేస్తాం. అందులో ఫోటోలుంటాయి. అంతే. అభిమానించే స్టేజ్లో ఉన్నా, ఇష్టపడే స్టేజ్లో ఉన్నా, ప్రేమించే స్టేజ్లో ఉన్నా మా నక్షత్రం మనసు విరిగిపోతుంది. ఇక లైఫ్లో వాడి మొహం కూడా ఎప్పుడు చూడదు. ఇదంతా వినడానికి బాగానే అనిపిస్తుంది, కానీ నేను చేయలేననిపిస్తుంది ఆంటీ. భయం వేస్తుంది. ఇప్పుడు ధైర్యం వచ్చిందా? తీసుకో గాయత్రి, ఇది నీకే. అమ్మాయి, నీ బోసి మెడకి ఈ నెక్లెస్ బ్రహ్మాండంగా ఉంటుంది. మా పూర్వం ఇంతే. చిన్న పావునైనా పెద్ద కర్రతో కొట్టాలన్నట్టు చిన్న విషయానికి కూడా పెద్ద మొత్తంలో ముట్ట చెప్తుంది. ఇదిగో, నువ్వు ఈ పని చేసావంటే నీ లైఫ్ సెట్ అయినట్టే. కళ్ళు మెరుస్తున్నాయంటే భయం పోయినట్టే. ఇంకెందుకు ఆలస్యం, కానివ్వు. నీ కళ్ళల్లో మెరుపు చూస్తుంటే దీంతో ఇప్పుడే జంప్ అయిపోయేలా ఉన్నావు. నీ పని పూర్తయ్యే వరకు ఇది నా దగ్గరే జాగ్రత్తగా ఉంచుతాను. పని పూర్తయ్యాక తీసుకొని హ్యాపీగా వెళ్ళిపో. ఏంటి ఆలోచిస్తున్నావు? వెళ్ళు.
అమ్మాయి చేస్తుందంటావా? ఈ ప్రపంచంలో ఏ పనైనా చేయించేది డబ్బే పిన్ని. తప్పకుండా చేస్తుంది. సమయానికి పవర్ ఆఫ్ చేసి ఆయన్ని సేవ్ చేశారు మావయ్య. థ్యాంక్ యూ. వాడిని సేవ్ చేయడం కాదమ్మా, నీ ప్రేమని సేవ్ చేశాను. వాడిదా మొండి ధైర్యం, నీదా ఎటు తెలుసుకోలేని అయోమయం. ఇలాంటి పరిస్థితుల్లో వాడిని కేక్ తినిపిస్తే అది మీ నాన్న చూస్తే నిన్ను వాడిని ఇద్దరిని కలిపి ఇంట్లోంచి బయటికి తోసేస్తాడు. ఏదో ఒకట్లేండి మావయ్య, థ్యాంక్స్ చెప్పాను, వెల్కమ్ అంటే సరిపోతుంది కదా. ఓహో, నా కొడుకు మీద నీకున్న ప్రేమను గుర్తించావు కానీ నేను పడ్డ కష్టం మాత్రం గుర్తించట్లేదు. ఏదో ఒకటి చెప్పి ముందు మీరు మీ అబ్బాయిని ఇంటి నుండి పంపించేయండి. భూమి, నా మాట వాడు వినడు. నేను చెప్పాననుకో పొద్దున్న దాకా మన ఇంట్లోనే ఉంటాడు. నువ్వు వాడికి ప్రేమగా ఏదో ఒకటి చెప్పి ఇక్కడి నుంచి పంపించేసి. సరే మావయ్య. ఈయన ఎక్కడున్నారో ఏంటో. భూమి, భూమి, ఈ డ్రింక్స్ అన్ని తీసుకెళ్ళి అందరికి ఇవ్వు. థ్యాంక్ యూ. అది వాళ్ళకి ఇచ్చావా? ఏం చేస్తున్నారు? కనపడటం లేదా? నన్ను ప్రేమిస్తున్న అమ్మాయి ఫోటోలు తీస్తున్నాను. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని చెప్పానా? హా, నేను చెప్పాను కదా, నాకు అర్థమైపోయిందని నేను చెప్పాను కదా. అయినా ఫోటోలు ఎందుకు తీస్తున్నారు? పదే పదే నేను చూడాలనిపిస్తే రావడానికి. ఇది మా అత్తరిల్లు కాదు కదా, గుర్తొచ్చినప్పుడల్లా చూసుకోవడానికి కనీసం ఇవైనా ఉంటాయి. నాకు అదోలా ఉందండి, వద్దండి. ఆ అదోనే నాపై ఉన్న ప్రేమ అండి, మీరు ఒప్పుకోండి. చాలు, మీరు వెళ్ళండి. హే వావ్, ఈ బోస్ భలే ఉంది. వావ్, మీరు ఇలా చేస్తే నేను వెళ్ళిపోతాను. భూమి, ఈ పోజ్ ఇంకా బాగుంది. మలుపు మలుపులో కాల సర్పమై కాచుకొంది నీ కోసం. ఆరమరిచేలా తనకు చిక్కితే నిన్ను పంపు కైలాసం. ఆ పరమ పద సోపా